మీన రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపార వ్యవహారాల పరంగా క్షణం తిరిగి లేకుండా పనిచేస్తారు. విధేయత పేరుతో ప్రతి విషయానికి మీ మీద ఆధారపడే వారి వల్ల, స్వతంత్ర నిర్ణయాలు చేయలేని వారి వల్ల చెప్పుకోదగిన చికాకులు ఏర్పడతాయి. బంధుమిత్రుల సమావేశంలో మీ జీవిత భాగస్వామి కీలక పాత్ర వహిస్తుంది. విందులు, వినోదాలు, ఏకాంత చర్చలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా వ్యతిరేక వాతావరణం ఏర్పడుతుంది. మీ అభివృద్ధి చూసి ఓరవలేని వారున్నారు. మీరు ఊహించిన వైపు కాక మరోవైపు నుండి, అదే సొంత మనుషుల నుండి సమస్యలు రావడం జరుగుతుంది. నమ్మక ద్రోహంతోనే జయించాలని నిర్ణయించుకుంటారు. క్రమశిక్షణాయుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల మీద అతిగా ఆధారపడడం కూడా మంచిది కాదని నిర్ణయించుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్, మార్కెటింగ్ రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తి అమ్మే ప్రయత్నం ఫలిస్తుంది. సంతాన పురోగతికి మీరు చేసే కృషి సక్రమైన ఫలితాన్ని ఇస్తుంది. విదేశీ సంబంధిత విషయాలు, వ్యవహారాలు లాభిస్తాయి. అక్కడ వారితో సంబంధాలు ఏర్పరచుకొని మీరు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. చిన్న చిన్న విభేదాలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఆటంకాలను అధిగమిస్తారు. రాహుగ్రహ అనుకూల ప్రభావం చేత దూర ప్రాంత విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యవహారాలు లాభిస్తాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. రాజకీయపరమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. మీరు ఆశించిన ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రజాదరణ లభిస్తుంది. అయితే కొంత నిదానంగా సాగుతాయి పనులు. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడంలో విజయం సాధిస్తారు. దక్షిణామూర్తి శ్లోకాన్ని నృత్యం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. బుల్లితెర నుంచి